10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ కు సర్వం సిద్దమైంది. ఈ దశలో మొత్తం 26 నియోజకవర్గాల నుంచి 239 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 25.78 లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్ణయించుకోనున్నారు. ఇక 6 జిల్లాల్లో విస్తరించిన ఈ నియోజకవర్గాల్లో ఎన్నికల నిమిత్తం భారీ ఎత్తున మోహరించిన భద్రతా సిబ్బంది ఉనికితో ఒక రకమైన ఉద్విగ్న వాతావరణం నెలకొని ఉంది. ఇక ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో దేశమంతా ఈ ఎన్నికలను ఆసక్తిగా చూస్తోంది. ఇక ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్లోని 5 లోక్సభ స్థానాల్లో కలిపి 58.46% ఓట్లు నమోదయ్యాయి. ఇక ఇది గడిచిన 35 ఏళ్లలో అక్కడ నమోదైన అత్యధిక పోలింగ్. 2019తో పోలిస్తే 2024లో కాశ్మీర్ లోయలో ఏకంగా 30% మేర ఓటింగ్ పెరిగింది. ప్రస్తుత ఎన్నికల్లో సైతం మొదటి విడత పోలింగ్లో 61% ఓటింగ్ నమోదైంది. గతంలో ఉగ్రవాదుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు సైతం భయపడే పరిస్థితి ఉండేది. సామాన్య ప్రజలు బయటకు వచ్చి ఓటేయలేకపోయేవారని, దీనివల్ల ఎన్నికల్లో పోటీ వాతావరణం కొరబడి ఎన్సీ, పీడీపీ వంటి పార్టీలదే పైచేయిగా ఉండేదని రాజకీయ నిపుణులు గుర్తిస్తున్నారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్ ఈ రోజు 26 నియోజకవర్గాల్లో జరగబోతుంది. 239 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తెలుసుకోబోతున్నారు. సుమారు 25 లక్షల మంది ఓటర్లు ఈ యొక్క పోలింగ్ లో పాల్గొనబోతున్నారు. 3 కాశ్మీర్ జిల్లాల్లో, అదేవిధంగా 3 జమ్మూ డివిజన్ జిల్లాల్లో ఈ రోజు పోలింగ్ జరగబోతోంది. పోలింగ్ కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని పోలింగ్ కేంద్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 3502 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 1056 పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి, 2446 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ రెండో దఫా ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిక్ హమీద్ కరార్, అదేవిధంగా బీజేపీ జమ్మూ కాశ్మీర్ చీఫ్ రవీందర్ రైనాలు ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఒమర్ ఈసారి గుందేర్బల్, అదేవిధంగా బుద్గాం చోట్ల నుంచి ఈసారి బరిలో నిలబడ్డారు. మొత్తానికైతే ఈ ఎన్నికలు చాలా ఉత్కంఠగా మారాయని చెప్పొచ్చు. పీర్ పంజాబ్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్నటువంటి శ్రీనగర్, బడ్గాం, రాజౌరి, పూంచ్, గుండేర్బల్, రియూసి ఈ జిల్లాల్లో 26 స్థానాలకు బుధవారం పోలింగ్ జరుగుతుంది. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, అదేవిధంగా బీజేపీ జమ్మూ కాశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తారిక్ హమీద్ కరార్ ఈసారి ఈ రెండో దఫా ఎన్నికల్లో కీలక నేతలు ఉన్నారని చెప్పొచ్చు. అయితే గుందేర్బల్, బద్గాం స్థానాల్లో ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తున్నారు. సెంట్రల్ సాల్జింగ్ నియోజకవర్గంలో హమీద్ కరార్, నౌషారా స్థానంలో రవీందర్ రైనాలు బరిలో నిలిచారు. ఈ విడతలో 25.78 లక్షల మంది ఓటర్లు 239 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చబోతున్నారు. 3502 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తానికైతే ఈ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.